ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైనటువంటి వందనములు తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు అంశము ఘోర మరణము. జీవితం క్షణభంగురం, నిర్ణయం నేటిదే. ఒకసారి నా పొరుగు వ్యక్తితో మరణం గురించి మాట్లాడేటప్పుడు అతనికి సాక్ష్యం ఇచ్చే అవకాశం నాకు కలిగింది. అత్యంత ఘోర మరణం అంటే ఎలా ఉంటుందో మేము చర్చించుకుంటున్నాం. చివరిగా నేను మాట్లాడుతూ నాకు తెలిసి అత్యంత ఘోర మరణం అంటే ఇసుక ఊబిలో కూరుకుపోతూ ఊపిరాడక చనిపోవడమే అని అన్నాను. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 1 వచనం నుండి 12 వచనం వరకు మనం చూసినట్లయితే ఆత్మ సంబంధంగా దావీదు ఇలాంటి అనుభవానికి గురయ్యాడు. దేవా, జలములు నా మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను అని మొదటి 2 వచనాల్లో మాట్లాడతాడు. ఇసుక ఊబిలో కూరుకుపోవడం ఘోరమే. అయితే దావీదు మీదికి జలములు కూడా పొర్లి పారుతున్నాయి. అతడేం చేశాడు? ప్రతి క్రైస్తవుడు చేసినట్లే అతడు కూడా చేశాడు. మొదటిగా అతడు వేచి ఉన్నాడు. నేను మొర్రపెట్టుట చేత అలసియున్నాను, నా గొంతుక ఎండిపోయెను, నా దేవుని కొరకు కనిపెట్టు చేత నా కన్నులు క్షీణించిపోయినవి అని 3వ వచనంలో మాట్లాడతాడు. ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకొని వారికి నా వలన సిగ్గు కలుగనీయకుము అని 6వ వచనంలో అంటాడు. పరిస్థితి దేవుని స్వాధీనంలోనే ఉందని దావీదుకు తెలుసు. అవును, తప్పించుమని అతడు దేవునికి మొర్రపెట్టాడు. అందులో తప్పేమీ లేదు. అతడు వేచి ఉన్నాడు. రెండవదిగా అతడు దుఃఖించాడు. ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను 10వ వచనంలో అంటాడు. 69వ కీర్తనలో నింద అను మాట పదే పదే కనిపిస్తుంది. ఇది మెస్సియాను గూర్చిన కీర్తన. యేసు మన కొరకు భరించిన నిందను గూర్చి ఇందులో ప్రస్తావించబడింది. దుఃఖించడంలో తప్పేమీ లేదు. కొన్ని పరిస్థితులు వేదన కలిగిస్తాయి, కొన్ని హృదయాన్ని బద్దలు చేస్తాయి. దావీదు వేచి ఉన్నాడు, దుఃఖించాడు. దేవుడు తనకు సహాయం చేస్తాడని అతనికి తెలుసు. మూడవదిగా అతడు కనిపెట్టుకొన్నాడు. ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకొని వారికి నా వలన సిగ్గు కలగనీయకుము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నొందనీయకుము 6వ వచనంలో అంటాడు. మరో విధంగా దావీదు ఇలా చెబుతున్నాడు, నాకు ఏమి జరిగిందనేది అప్రస్తుతం. ఏది ఏమైనా నా కారణంగా ఎవరికి ఎలాంటి సమస్యలు రాకూడదు. ఈ కీర్తన అంతటా దావీదు ప్రభు పోలికలోనికి మార్చబడుతున్నాడు. మునిగిపోతున్న భావన మీకు కలిగి ఉన్నప్పుడు వేచి ఉండండి, దుఃఖించండి, కనిపెట్టండి, దేవుని తన కార్యం చేయనివ్వండి. వివరణలో మనం చూస్తే, ఇసుక ఊబిలో మీరు కూరుకుపోతున్నప్పుడు ప్రభువుకు మొర్రపెట్టడం తప్ప మీరు పెద్దగా చేయగలిగిందేమీ లేదు. మీరు తన వైపుకు తిరుగునట్లు దేవుడు కొన్నిసార్లు మీకు ఇసుక ఊబి అనుభవాలను అనుమతిస్తాడు. దేవుని కొరకు కనిపెట్టండి. సమస్తము ఆయన ఆధీనంలో ఉందని గుర్తించండి. ముక్కలైన మీ హృదయాన్ని ఆయనకిచ్చి మీ కొరకు ఆయన ఏమి చేస్తాడో గమనించండి. ఆయన విశ్వాస్యతపై మీరు ఆధారపడగలరు. దేవుడి కొద్ది మాటలను తన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.